ఓకే గారు. సార్ చూడండి, దండం పెట్టుకున్నాను. जब राजा रामचंद्र महाराज की सीताराम स्वामी అందరూ కొద్దిగా రథాన్ని సహకరించుకుంటూ ఇక్కడ ఇక్కడ కొద్ది ముందు ఆడడం జరుగుతుంది. ఇక్కడికి రండి, టైం ఉంది ఇక్కడ, తొందరగా లేదు దయచేసి. ఓకే, మరి ఇక్కడ దండం పెట్టుకోరు సార్ ఒకసారి. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందుకి అనుకున్నా ఎవరు ఇంటి ముందు కాదు, ఈ అటో రోడ్లు వచ్చిన బస్
ఆగిపోవాల్సిందే, దయచేసి ఆగండి. కొంచెం లెక్క తీసుకొని బస్సు పంపించింది మనం వెళ్తే మనము చదువుతాం. కొంచెం ముందు ఆ ఇన్నోవా ఇంకా చూపించండి. 2709 అన్న రోపాటి సిద్ధంగా ఉండాలి అన్న. తాళ్ళు కావాలి దయచేసి. రైట్ హ్యాండ్ వస్తే ఎక్కడ రావాలి, స్ట్రైట్ గా రావాలి. అన్నీ ప్రాక్టీస్ అడుగుతున్నాను. అన్న ఇంతకంటే స్పీడ్ అయితే దయచేసి ఆలోచించండి. వెళ్ళాలి కొద్దిగా. అది తాడు వాళ్ళకి సంబంధం లేదు. మీరు కొద్దిగా వస్తు కొద్దిగా వస్తు బస్సు చాలా బాగుంటుంది. ఆపండి చేస్తున్నాం, ఆపండి. ఆ ట్రాఫిక్ వచ్చి కూడా ఇంకొస్తున్నామంటే ఆ వైర్లు కొంచెం పక్కకి జరపండి. కరెంటు నరేష్ ఎక్కడైనా వచ్చిన కొంచెం వైర్లు కొంచెం లాగండి మాట్లాడు. ఓకే అందరూ బస్సులు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటారు. అన్నమ్మా సమయం ఉంది, తొందర లేదు. ఇంకా 2 నిమిషాలైనా అవుతారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మ ముందు నుంచి రావాలమ్మా, వెంటడించొద్దు. కొద్దిగా వేయము. ఇంకా రైట్ సైడ్ నుంచి కానీ రామచంద్ర ఉన్నప్పుడు అందరూ పనిగా చూసుకుంటారని కోరుకుంటున్నారు. కోఆర్డినేట్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది కాకుండా మహిళలు లేరు. ఇక్కడ స్వామివారి దగ్గర ఖాళీగా ఉంది, ఇక్కడ ఉండకూడదు కాబట్టి మీరు టైం ఇస్తే ఒక మొత్తం తీసుకోవాలి. అక్కడ కమ్మలు ఉన్నాయి కాబట్టి
స్టీరింగ్ కట్ చేసే వాళ్ళు చెప్తున్నా, లాగే వాళ్ళు మాత్రం చేతిగా పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఓకే, ఎక్కువ డామేజ్ అయిందంట రామచంద్ర చెప్తున్నాడు. దయచేసి చాలా కూడా ఉంది, రైట్ సైడ్ ఉందండి, కాదు మీకోసం చేస్తాను.
గమనిక ధర్మకర్తల నుంచి అందరికీ ఇక్కడ వినాయక మండపం దగ్గర పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ దర్శనం చేసుకొని ధర్మకర్తల వారు వచ్చిన పులిహోర మనం తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దయచేసి అందరూ పులిహోర ప్రసాదం తీసుకోవచ్చు. గతం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఇదే ఓడిపోయి పులిహోర ప్రసాదం వాళ్ళందరూ కమ్యూనికేషన్ మీలో ఉన్న రాముని ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కష్టపడిన ప్రతి సేవకుడికి ధర్మకర్తలకి నన్ను ఆహ్వానించిన వెంకరెడ్డి గారికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటాం. వారు అశోకవనంలో ఉన్న సీతామాతతో రామచంద్రుల వారిని ఇలా వర్ణిస్తున్నారు. అమ్మా సీతమ్మ, రాముడు కమలపత్రాక్షుడు, సర్వతత్వ మనోహరుడు, అంటే సకల ప్రాణికోటికి ఆకర్షితుడు, అందమైన రూపం, అద్భుతమైన రూపం, ఆ రూపానికి తగ్గ సమర్థత, అందానికి తగ్గ గుణము, గుణానికి తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ ధర్మము, ధర్మానికి తగ్గ ప్రవర్తన, అటువంటి గొప్ప శ్రీరామచంద్రుడు సూర్యుడి నుంచి తేజస్సుగలవాడైన అటువంటి శ్రీరామచంద్రుడికి నేను స్వామి వారు ప్రవర్తిస్తున్నాడు. అటువంటి మహాఘట్టం త్రేతాయుగంలో ఆ యుగంలో మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి వారు శ్రీరామాతను దర్శించుకున్న సమయం అది. ఈ రోజున మనం అందరం సీతారామలక్ష్మణుని దర్శించుకుంటున్నాం. అద్భుతమైన రథం పైన, మనోహరమైన రథం పైన దర్శించుకుంటున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడను, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మన మీద దండయాత్ర జరిగింది. లక్షలాది కోట్లాది దేవాలయాలు ధ్వంసం చేశారు. ఎందుకు చేశారు? ధ్వంసం చేశారంటే మనలోని భక్తిని నాశనం చేయడానికి, మనలోని సదాచారాన్ని నాశనం చేయడానికి. మనలోని భక్తిని తీయగలిగారా? సదాచారాన్ని నాశనం చేయగలిగారా? మనలోని ఐక్యతను నాశనం చేశారా? చేయలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు అయోధ్య రాముడిని అగ్రపత్రం అయిపోతారు, కృష్ణాలు అయిపోతారు, ముస్లింస్ మతమార్పిస్తామని చెప్పేసి అనుకున్నారు. కానీ కుదిరినా సనాతన ధర్మాన్ని ఏమన్నా తీయగలిగారా? మన సనాతన ధర్మం ఈ భూమి ఉండకూడదు, మానవుడు ఈ భూమి పైన ఉండకూడదు. సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. జరగదు, అంత ముందు కూడా జరగదు. ఒక విషయం తెలుసుకోవాలా, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం అంటే శాశ్వతమైన ధర్మం. సూర్య చంద్రాలు ఎంత ప్రాచీనమైనదో మన ధర్మం అంత ప్రాచీనమైనది. శోధకులు ఎందుకంటే వాళ్ళదే డ్యూటీ కాబట్టి వాళ్ళు సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. మా తరఫు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. లైటింగ్ చిత్రాలు, రోడ్డుపై ఉన్నటువంటి లైట్లంతా ఏర్పాటు చేసినటువంటి వడ్డరపస్తి శ్రీనివాసనగర్ వడ్డెర సంక్షేమ సంఘం సోదరులు, అందరికీ నాయకులు, అన్నదానం చేసినటువంటి నాయకులు, విద్యుత్ డిపార్ట్మెంట్ వారు ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాం. అందరూ భక్తులంతా ఇక్కడ అన్నప్రసాదం ఉంది, మరియు పులిపాల్సి ఉంటుంది. భక్తులు ఎవరు వెళ్ళొద్దండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అగ్నిగుండాలు దాటేటప్పుడు గుండె స్టీరింగ్ వాళ్ళు జరిపినాక లాగండి. ఒక 2 నిమిషాలు అయిపోతుంది కార్యక్రమం. బ్రదర్ స్లోగా ట్రాక్టర్ నుండి బ్యాలెన్స్ చేయడానికి తాడుతోనే దయచేసి అగ్నిగుండాల మధ్య నుంచి పోవాలి. చూడండి, మెల్లిగా ఆ స్టీరింగ్ వాళ్ళని కొంచెం దాటిస్తాడు. అట్టిద్దరు పోతారా? మెల్లిగా బ్రదర్, మెల్లిగా శ్రీరామ్, మెల్లగా శ్రీరామ్.
బస్సులు తీసుకోండి, ఎవరు తీసుకోండి. ఎంతకాలమే పోతుంది. ఒక్క నిమిషం లేదా ఓకే. ఓకే ఆపే సార్ సార్ ఓకే తర్వాత ప్రాక్టీస్ లైట్ ఎలా ఉంటారు మన వాళ్ళు. ఓకే వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. రైటా కొద్దిగా రైట్ ఆపండి చాలంట. సరే ఓకే ఓకే రైట్. జై శ్రీరామ్ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఆ భగవంతుడు రాసి వెళ్ళేలా మనకు మన గ్రామం మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఒకటి ఇట్లా కాదు దయచేసి ఎవరు మిస్ చేయొద్దు. నేను కూడా వస్తున్నా. ఓకే రైట్ అందరు రండి. ఈ ఫోటోలు కాదు వీడియో వీడియో ఇది వీడియో ఉండాలి. వీడియో లోకల్ టీం ఎమ్మెల్యే ఒక్క నిమిషం లేదు. ముందు ఫోటోలు తీసుకుని ఆగండి.
స్ట్రైట్గా చాలు. ఓకే అదే లైన్లో మీరు నా అక్కడికి కాదు ఉండొచ్చు. ఓకే రైట్ ఇదే లైన్లో ఇదే లైన్లో శ్రీరామ్ జరగండి అన్నా. ఇక్కడ మా ముందు ఆటంలో ఆపండి, దిగి ఆటండి, పోనండి. ఇంకా పోవాలి పోవాలి, ఆ బజార్ దగ్గర ఆపాలి డైరెక్ట్గా. స్ట్రైట్గా ఇంకొంచెం ముందుగా ఆపండి. అందరికి వస్తుంది కదా. ఓకే 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 అందరూ బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి. నమస్కారం అండి, నా పేరు దోమపల్లి సందీ. ఈ గుడి మా ముత్తాత గారైన రామకృష్ణరావు గారు నిర్మించారండి. సుమారు 150-160 సంవత్సరాల క్రితం నిర్మించారండి. ఆయన కళలో శ్రీరామచంద్రుడు కనిపించి ఇక్కడ గుడి నిర్మించాలని కోరారట. దాని తర్వాత గుడి నిర్మించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ డిసెండెంట్స్ అయిన మేము వంశపారంపర్యంగా ఈ ధర్మకర్త బాధ్యతలు స్వీకరిస్తున్నాము. 10 రోజుల బ్రహ్మోత్సవాలు ఇప్పటికీ మేము తప్పకుండా నిర్వహిస్తున్నామండి. ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాలు భాగంగా కళ్యాణం అధ్యయనోత్సవాలు 3 రోజులు ఉంటాయండి. దాని తర్వాత కళ్యాణము, దాని తర్వాత ఈరోజు రథయాత్ర నడుస్తుందండి. దాని తర్వాత మన పూర్ణహోమం ఉంటుంది. తర్వాత రేపు చక్రవర్తితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయండి. ఈ యొక్క రాములబండ క్షేత్రంలో అతి వైభవంగా 10 రోజుల నుంచి ఈ యొక్క వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రథ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా ఇందులో చాలా భక్తులు అందరూ కూడా మంచిగా పాల్గొన్నారు. అందరికీ సంతోషకరం. ఇలాగే ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా భక్తులందరి యొక్క హృదయాలలో ఈ రాముడు కొలువుండి ఆయన యొక్క కార్యక్రమాలు వాళ్ళ కుటుంబాలలో అనేక సంతోషాలు నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సహజంగా ప్రతి ఊరిలోనూ ఊరు ఏర్పడిన తర్వాత దేవాలయాలు అనేది నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి గ్రామం ఇది. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాముల వారి కళ్ళలో కనబడటం, ఆ కృష్ణరావు గారికి గుడి నిర్మించమని చెప్పేసి చెప్పడం, ఆయన అదే ఆజ్ఞగా భావించి గుడి నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడా చుట్టూ ఇల్లు ఉండేవి కాదు. ఇక్కడ ప్రజలు ఉండాలనే భావంతో ప్రతి కులానికి కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండమని చెప్పేసి ప్రతి వర్గానికి, చాకల వారికి కానీ, వడ్రంగి వారికి కానీ, బ్రాహ్మణులకు కానీ, పండితులకు కానీ, ప్రతి కులానికి కూడా అందరికీ కూడా మంగళవారికి కానీ ఇక్కడ ఉండమని చెప్పేసి అలాగ ఊరు డెవలప్ అయింది. ఇదేంటంటే రాములు వారి విలేజ్, ఇది రాములు వారి కోసం ఏర్పడినటువంటి గ్రామం. ఇది రాముల వారి కోసం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముల వారి కోసం ఉన్నారు కాబట్టి రాముని యొక్క సేవకులు వీళ్ళందరూ, రాముని యొక్క ఈ యొక్క దేవాలయానికి వారసులు వాళ్ళందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ దేవాలయం ఇది. అంతేకాకుండా 150 సంవత్సరాలుగా దూపదీప నైవేద్యాలతో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలతో ఆనందంగా, వైభవంగా, నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ యొక్క ధర్మకర్తలు నిర్వహిస్తున్నారు. ఆఖరికి రజాకారుల సమయంలో కూడా ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా కూడా ఎక్కడా కూడా ఉత్సవాలు ఆపకుండా దిగ్విజయంగా, వైభవంగా జరిపించారు ఈ ధర్మకర్తలు కానీ, ఈ గ్రామ ప్రజలు కానీ. అలాగే ఇక్కడ ఎండోమెంట్ భూమికి, ఇదే ఎండోమెంట్ దేవాలయం అనుకోండి, ఏమయ్యేది? దూపదేవ ఇక్కడ ఆదాయం లేదు కాబట్టి దూపదేవ నైవేద్యాలు ఉండవు. ఆఖరికి పూజారికి సరైన వసతి ఉండదు, శాలరీ ఉండదు, ఏది ఉండదు. ఇవాళ బ్రహ్మోత్సవాలు కూడా జరగవు. దేవాలయం ఎండోమెంట్కి ఆదాయం లేకపోతే జరగదు. ఈ గుడికి ఆదాయం లేదు, అందువల్ల జరగదు. ఇలాంటి దేవాలయాలు, ఆదాయాలు ఉండి దేవాలయాలు కూడా సరైన పోషణ లేదు. ఇవాళ ఆదాయాలు లేకపోయినా కూడా ఈ ధర్మకర్తలు, ఈ గ్రామ ప్రజలందరూ కలిసి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాన్ని చేయటం, అలాగే రథోత్సవం చేయటం ఇత్యాది కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రామాలయానికి, ఆ రథోత్సవానికి నేను అతిథిగా రావటం నా జన్మ ధన్యంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి, ధర్మకర్తలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప భూమికి నేను వచ్చి ఈ యొక్క స్పర్శను పొందే భాగ్యాన్ని నాకు కలిగించారు మీరు అందరూ కూడా. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి మహిమాన్విత క్షేత్రానికి వచ్చి దర్శించుకోండి.
వారు వరాలు ఇస్తారు. ఆ రాముల వారు మీకు ఏది కావాలంటే అది ఇస్తారు, వచ్చి తరించండి, అనుగ్రహాన్ని పొందండి, వైభవంగా జీవించండి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి, నల్గొండ జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. ఈ రాములబండ క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ వచ్చిన భక్తులకి వాళ్ళు కోరికలకు కొంగు బంగారమైన స్వామి రామచంద్ర స్వామి. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కోరుకుంటే సంతానం కలుగుతుంది. ధ్వజారోహణ రోజు వచ్చి ఇక్కడ గరుడ ముద్ద చాలామంది తీసుకుంటారు. వాళ్ళకి నేను నా ప్రాక్టికల్గా కూడా చూశాను. గరుడ ముద్ద తీసుకున్న వాళ్ళకి సంవత్సరం తిరిగే లోపల పిల్లలు పుట్టారు. తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు కోరుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది చాలా మేము ఇది ప్రైవేట్ ఆలయము అయినా మేము అందరికీ అలౌ చేస్తాము. ఇక్కడ అందరు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు 10 రోజులు చేస్తాము. ఇక్కడ ఈసారి మేము చేస్తున్నాము. దౌలపల్లి సుధాకరరావు గారి కుటుంబం ఇక్కడ 10 రోజులు నిర్వహిస్తున్నాము. ఈరోజు రథోత్సవము చాలా వైభవంగా జరిగింది. రేపు చక్రవర్తితోటి ఇక్కడ ఉత్సవాలు ముగుస్తాయి. మా సందీప్, సుమన్, మా అమ్మాయి స్వప్న అందరం ఇక్కడ పాల్గొని ఈసారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాము. అందరికీ నమస్కారం. నల్లగొండ జిల్లాలోనే రాములబండ జాతర అనేది అత్యంత అద్భుతమైనది. నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు. నేను చిన్నప్పుడే మా తాతలు మా నాయనలు ఇక్కడ ఆడుకొని పోయిన వాళ్ళు. ఈ 15 రోజుల కార్యక్రమం ఉత్సవ కార్యక్రమంలో బండ్లలో అప్పుడు ఎద్దుల బండులలో వచ్చి చుట్టూ ఒక 4 కిలోమీటర్ల దూరాన చెట్ల కింద ఇడుచుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ రాములబండ జాతర అనేది ఇక్కడ అన్ని మండలాలలో 59 మండలాలలో దేదీప్యమానంగా వెలిగిన రాములబండ ఇది. అందువలన అదే విధముగా ఇక్కడ రథము ఒకటి అప్పుడు పురాతన కాలంలో నిర్మించిన రథము, దానికి రథశాల లేకపోవడం వలన అది చెక్కు చెదిరితే ఇది 2వ సంవత్సరం దాన్ని పునరుద్ధరించి ఆలయ కమిటీ కానీ ఆలయ ధర్మకర్తలు కానీ వారందరూ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వాళ్ళు ఇచ్చిన చందాల రూపంలో ఆ రథాన్ని నిర్మించి ఇది 2వ సంవత్సరం రథ నడిపించటం అనేది. అందువలన చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు తెలియకుండా ఉన్నందువలన ఇంకా జనసందోహం విపరీతంగా రావాల్సింది వస్తుందని మా ఆశలు. అందరికీ తెలిస్తే తప్పకుండా జనసందోహంలో పడుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు కానీ ఈ మా నియోజకవర్గ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి వారికి ఎంతో ఇదోధికంగా సహాయాలు కూడా చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పరంగా లేకున్నా ప్రైవేటు పరంగా ఉన్నా కూడా దేదీప్యమానంగా జరుగుతుందనేది తెలియజేస్తున్నాను. మీరందరు భక్తులు సవినయంగా దీనిని అంగీకరించి ఇతోధికంగా ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని నా యొక్క మనవి. నమస్కారం అండి. నా పేరు దోమలపల్లి సు. ఈ దేవాలయం మా ముత్తాత గారు అయిన జమీందార్ శ్రీ దోమలపల్లి రామకృష్ణరావు గారు నిర్మించారు. వారి తదనంతరం ఈ ఆలయ బాధ్యతలు వారి వంశీకులు దోమలపల్లి వంశీకులు సక్రమంగా గత 150 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 10 రోజులు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు రథోత్సవం, తదుపరి పూర్ణాహుతి, రేపు చక్రవర్తితో ఈ జాతర ముగుస్తుంది. ఈ బ్రహ్మోత్సవం ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన పూజారులు, దోమలపల్లి వంశీకులు, గ్రామ ప్రజలకి ధన్యవాదాలు. నా పేరు టేకుల వెంకటరెడ్డి. నేను ఈ గ్రామస్తునే. ఈ గుడి నిర్మాణం చేసినప్పుడు ధర్మకర్తలు రథ నిర్మాణం కూడా చేయించారు. కాకపోతే అనివార్య కారణాల చేత ఆ రథశాల కప్పు వేయని కారణంగా ఎండకి ఎండి వానకనాని ఆ రథం శిథిలమైపోయింది. మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి ధర్మకర్తల సహకారంతో గ్రామస్తులుగా మేము చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరం కలిసి నూతన రథం నిర్మాణం చేయించుకున్నాము. ఇది 2వ వార్షికోత్సవం. రంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంది. చాలామంది అధికంగా భక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది. జై శ్రీ.